ప్రజ్ఞ జైస్వాల్ తెలుగు తెరకు పరిచయమైంది డేగా చిత్రంతో. ఆ తర్వాత మిర్చి లాంటి కుర్రాడు, కంచె, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు చిత్రాల్లో నటించింది. అయితే ఒక్క కంచె చిత్రానికి మాత్రమే ఈ భామకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మిగతా చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అంటే 5 చిత్రాలు రిలీజ్ అయితే ఒకటి మాత్రమే యావరేజ్ అయింది. మిగతావన్నీ ఫ్లాప్ చిత్రాలే. ఇక ఇప్పుడేమో రిలీజ్ కి 2 చిత్రాలు రెడీగా ఉన్నాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించిన నక్షత్రం చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉండగా, వచ్చే నెలలో జయ జానకి నాయక చిత్రం రిలీజ్ కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది ప్రజ్ఞ. నక్షత్రం చిత్రంలో కూడా సెకండ్ హీరోయిన్ గానే నటిస్తోంది. కానీ నక్షత్రంలో అందాలన్నీ ఆరబోతుంది ప్రజ్ఞ. ఆ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకుంది ప్రజ్ఞ. మరి ఈ 2 చిత్రాలు విజయాలు సాధించి ప్రజ్ఞని లక్కీ స్టార్ ని చేస్తాయో చూడాలి. ఎరా హ్యాక్ చేసావా? లేదు. ఏ ఇంతకీ మీరెవరు? గుర్తుపట్టలేదా? నేను సిద్ధు. వాట్ యూ ఫర్గోటెడ్ మీ ఓన్లీ. 10th క్లాస్ ఏ సెక్షన్ భాష్యం పబ్లిక్ స్కూల్. ఇదిగో వీడు మన శేషు. నేను నమ్మను. నువ్వంటే ఇంటెలిజెంట్ కాబట్టి కనిపెట్టేశావు. ఏరా శ్రీధర్, ఎలా ఉన్నావు? మీరు ఎవరు? మర్చిపోయావా? యూ ఆల్సో ఫర్గోటెడ్ మీయా?